ఏవండి ఏవండి అబ్బబ్బబ్బబ్బా ఏంటి నీ గోల? ఛే, ఎవరమ్మా నువ్వు? నీకేం కావాలి? పార్దు కావాలండి. అదిగో అక్కడ తగలడ్డాడు. చిచ్చి 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 చి బంగారం లాంటి నిద్ర చెడగొట్టేసింది. ఈ హాల్లో పడుకోవడం నాది బుద్ధి తక్కువ. ఛీ, ఆ రూమ్లోకి వెళ్ళి పడుకుంటాను. ఏయ్, ఎందుకొచ్చావు ఇక్కడికి? పో బయటికి. ఒక్క క్షణం నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. వెళ్ళవు. నేను వెళ్ళమనగానే వెళ్ళడానికి రాలేదు. నీ కొడుకు కళ్ళు తెరిపించే వెళ్తాను. అంటే అన్నింటికి తెగించే వచ్చావన్నమాట. అర్థమైందిగా, అటు తప్పుకో. అడ్డు తొలగించుకోవడం తప్ప అడ్డు తప్పుకునే అలవాటు నా చరిత్రలోనే లేదు. ఆ చరిత్ర చెప్పడానికే వచ్చాను. నువ్వు చెప్తే వాడు నమ్ముతాడనుకుంటున్నావా? నమ్మకపోతే అతని కర్మ. కాని నమ్మేదాకా నా ప్రయత్నాలు మాత్రం మానే ప్రసక్తే లేదు. ఎంత ధైర్యమే నీకు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నాకెందుకు తెలీదు? నీ అవసరం కోసం ఏమైనా చేయగలవని, ఎవరినైనా కొనగలవని, మనుషుల జీవితాలతో ఆడుకుంటావని, కుదరకపోతే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడవని. విషయం గురించి కోరలకు తెలీదా? నీ గురించి నాకు తెలీదా? తెలిసి కూడా వచ్చావంటే ప్రాణాల మీద ఆశ వదులుకున్నట్టేగా? అవును. ఎవరికి పనికిరాని ప్రాణాలు ఉంటే ఎంత, పోతే ఎంత. ఆనాడు కూడా నీ కొడుకు ప్రాణాలు తీస్తావన్న భయంతోనే దూరమైపోయానే తప్ప నా ప్రాణాల మీద తీపితో కాదు. నీకు చేతనైంది చేసుకో. నోర్ముయ్, మర్యాదగా వెళ్తావా లేదా? వెళ్ళను వెళ్ళను వెళ్ళను. పార్తో! ఏయ్, పార్తో! ఆగవే! ఏయ్, పార్తో! ఆగు! అరవకు!